హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంటసాగరం. వంటసాగరంలో ఇవాల్టి మన రెసిపీ తాలింపు అన్నం. ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినప్పుడు దాన్ని వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా తాలింపు అన్నాన్ని తయారు చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇటువంటి టేస్టీకరమైన తాలింపు అన్నాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ అన్నం తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దానిలో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళను యాడ్ చేసుకోండి. ఇవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, 2 లేదా 3 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని మరీ వేగకుండా మీడియంగా వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక చిన్న టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ టమాటాలు వేగి సాఫ్ట్గా అయిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. ఈ విధంగా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద బౌల్ అన్నాన్ని తీసుకొని యాడ్ చేసుకోండి. దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ రైస్లో మనము టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసాం కాబట్టి వేరుగా కర్రీతో పని లేదనమాట. ఈ విధంగానే తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం వేసిన తర్వాత 2 లేదా 3 నిమిషాలు ఈ విధంగా కలుపుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన తాలింపు అన్నం రెడీ. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.